అండ్ ఇండస్ట్రీ హర్డిల్స్ మీరు ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేశానండి. అంటే ఆకి ఏం ఫేస్ చేయలేదండి. ఒకసారి నేను అనుకున్న తర్వాత లైక్ ఐ సెడ్ వెన్ యూ రోట్ సంథింగ్ వెరీ స్మాల్ దెర్ ఆర్ 100 ప్రొడ్యూసర్స్ టు వర్క్ విత్ యూ. ఇప్పుడు మీ దగ్గర ఒక 10 కోట్లు వాల్యూ చేసే కథ ఉంటే కనుక మీతో సినిమా చేయడానికి ఒకటి కూడా ఉండడు. అదే 5 కోట్లు అంటే కనుక ఏదో ఒకళ్ళిద్దరు ఆలోచిస్తారు చేయడానికి. ₹1,00,00,000 సినిమా చేసేస్తానే ఉండేటప్పటికి 10 మంది రెడీగా ఉంటారు. సో నేను 50 లక్షల సినిమా చేస్తాననేటప్పటికి ఎవ్రీ వన్ విల్ వాంట్ టు ప్రొడ్యూస్ యువర్ ఫిల్మ్ అనమాట. సో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఏం హర్డిల్స్ ఫేస్ చేయలేదండి, బికాజ్ ద ఇంటెన్షన్ వాజ్ జెన్యూన్. ఓకే, బిఫోర్ దట్ ఆయన ఉద్దేశం, బిఫోర్ దట్ అయితే చాలా ఫేస్ చేశానండి. యూ నేమ్ ఏ హర్డిల్, ఇండస్ట్రీలో ఇలాంటి ఒక హర్డిల్ ఉంటుంది అన్న ప్రతి ఒక్క హర్డిల్ నేను ఫేస్ చేశాను, ప్రతి ఒక్క అవమానం నేను ఫేస్ చేశాను. మన ఇంటర్వ్యూలో చెప్పండి అదేనండి, కథ చెప్తున్నప్పుడు నిద్రపోయిన ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఒకసారి రాత్రి 2ంటికి ఎవరో కథ వింటానండి అంటే ఒక ప్రొడ్యూసర్ వెళ్ళానండి. సో ఆయన మందు సిట్టింగ్ అది పెట్టుకుని చెప్పమ్మా అన్నారు. సో చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే మనం చదువుకున్న చదువుకి మనం ఉన్న వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి, బట్ స్టిల్ ఏంటంటే సినిమా అనేది ఇంకా తప్పదు చెప్పి అప్పటికి చెప్పిన తర్వాత బాగుందమ్మా చేద్దాం అని చెప్పి అర్ధరాత్రి ఆ రోజు ఫుల్ వర్షము, హైదరాబాద్ మొత్తం వాటర్తో నిండిపోయింది. సో ఎక్కడో కార్నర్ ఎక్కడో లోపల ఎక్కడో తీసుకెళ్లారనమాట వాళ్ళ ఇంటికి. సో ఆ మార్నింగ్ 2 o'clock వదిలేశారు, వెళ్ళిపోమ్మా ఇంటికి అన్నారు. ఆయన కార్లో తీసుకెళ్లారు, వెళ్ళిపోమ్మా ఇంటికి అన్నారు. ఇంపాసిబుల్ అనమాట, ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. సో మొత్తం వాటర్లో నడుచుకుంటూ ఆల్మోస్ట్ 2-3 kilometers నడవాల్సి వచ్చింది అనమాట ఒక మెయిన్ రోడ్కి వచ్చి ఇంటికి రావడానికి ఆ రోజు. సో అలాంటి ఇన్స్టెన్సెస్ చాలా అండి. అంటే లైక్ వాళ్ళు వాచ్మెన్కి కథ చెప్పమనేవారు, వాళ్ళ ఆఫీస్ బాయ్కి కథ చెప్పమనేవారు. ఆడికి కూడా నచ్చాలమ్మా, ఆడికి మాస్ పల్స్ అమ్మా అనేవారు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 300-400 నరేషన్స్ ఇచ్చి ఉంటానండి నేను లైఫ్లో. ఒకసారి ప్రొడ్యూసర్ ఒకసారి అది గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఏమన్నాడు ఈ ప్రొడ్యూసర్? ఎవరైనా నైట్ వదిలేసిన అతను తర్వాత చేద్దామమ్మా అన్నారు అనమాట, అంతే. దాని తర్వాత మళ్ళీ ఏం లేదు. దాని తర్వాత నాకే చాలా ఇరిటేటింగ్గా అనిపించి తర్వాత ఆయన కాల్ చేసినా సరే నేను ఆన్సర్ చేయలేదు. అంటే ఒక మినిమం అంటే యూ కెన్ బి అ బ్యాడ్ పర్సన్, బట్ మినిమం హ్యూమన్ థింగ్స్ ఉంటాయి కదా. మినిమం అలాంటి పర్సన్తో సినిమా అనేది ఒక ట్రావెల్ అండి, ఒక పెళ్లి చేసుకున్నట్టే. ఆల్మోస్ట్ ఒక 1 year 2 years మనం వాళ్ళతో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఐ థాట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. సో అలా కాకుండా చాలామంది లాట్స్ ఆఫ్ చెక్స్ అన్నీ బౌన్స్ అయిపోయిన రోజులు ఉన్నాయి. సో చాలా చెక్లు బౌన్స్ అయినాయండి నా దగ్గర, ఇంకా ఉన్నాయి అన్నమాట, ఇన్ని చెక్లు ఉన్నాయి. సో ఇస్తారు, సినిమా రెడీ అంటారు. సో మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ అయిపోతుంది సినిమా. సో అంటే సమ్ వెరీ స్టూపిడ్ రీజన్స్కి సినిమాలు అయిపోతాయండి, స్టూపిడ్ రీజన్స్ అనమాట. ఏదో ఒకటి చెప్పండి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. చెప్పండి, స్టూపిడ్ రీజన్స్ అంటే లైక్ అదేనండి, ఒక హీరోకి లేదు ఈ హీరోయిన్తోనే నేను సినిమా చేస్తాను, లేదంటే నేను సినిమా చేయను, ఇంకొక 1 weekలో సినిమా షూటింగ్కి వెళ్ళిపోతాం అన్నప్పుడు, లేదు ఆ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఎవరో సెట్కి వస్తున్నారంట, నేనైతే చేయను. అదేంటి భయ్యా, నేను లాస్ట్ 6 months నుంచి కష్టపడ్డాను ఈ సినిమా కోసం, నేను ఇది చాలా స్టూపిడ్ రీజన్ భయ్యా అంటే కనుక లేదు నేను చేయను అయితే సినిమా. సో అంటే చాలా వియర్డ్ థింగ్స్ అనమాట అండి. అంటే లైక్ మనకి చెప్పలేము అనమాట, ఎంత బాధ వేస్తుంది అంటే కనుక. ఇట్స్ 6 months ఎఫర్ట్ అండి ప్రతి సినిమా, ప్రీ ప్రొడక్షన్కి. ఇంకా లొకేషన్స్ చూసేసుకుని అవి చూసేసుకుని ఇంక ఓకే షూటింగ్కి వెళ్ళిపోతాము అనుకున్న టైంలో వాళ్ళు చెప్పిన స్టూపిడ్ చేంజెస్ చేసుకుంటూ ఒక కథ మనం ఓకే దిస్ ఇస్ ఎపిక్ అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే చేంజెస్ అవి స్టార్ట్ అవుతాయో ఓకే ఎపిక్ సినిమా కాకపోయినా ఒక హిట్ సినిమా అయితే అవుతుందిరా అన్నంత వరకు చేంజెస్ చేస్తాను. ఇంకా దాని తర్వాత ఇంకేంటంటే ఓకే ఇంతకన్నా దిగజారలేమని అన్నప్పుడు ఐ గివ్ అప్ అనమాట అండి. అలా ఇన్సిడెంట్ చెప్పండి ఒక్కసారి, అలా జరిగింది. ఏదండి ఇంతకుముందు ఇన్సిడెంట్ చెప్పబోతూ హర్డిల్స్ గురించి చెప్పబోతూ ఇంకొకసారి ఇలా జరిగింది అని చెప్పబోతున్నా నేను కట్ చేశాను. అదేనండి, అంటే లైక్ హీరోస్ కానీ అర్ధరాత్ర అదే గోడలు దూకిన రోజులు ఉన్నాయి. ఓకే ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళి
సడన్గా అంటే లైక్ అలాంటి చాలా ఉన్నాయన్నమాట అండి, చాలా ఇన్సిడెన్సెస్. అదేనండి, యూ నేమ్ హర్డిల్. అంటే చాలా మంది అనుకుంటారు అంటే లైక్ చాలా యంగ్ ఏజ్లో డైరెక్టర్ అయిపోయాడు, చాలా ఈజీగా వచ్చేసింది అని. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈజీగా వచ్చింది ఏదో ఎక్కువ సంవత్సరాలు ఉండదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో అంటే లైక్ వాట్ ఎవర్ సక్సెస్ దట్ ఐ గాట్ ఆ ఫిల్మ్తో, ఐ థింక్ ఐ డిజర్వ్ ఇట్ అండి, విత్ వాట్ ఎవర్ ఐ ఫేస్డ్. అంటే లైక్ చాలామంది అనుకుంటారు చాలా ఈజీ, చాలా తక్కువ ఏజ్లో డైరెక్టర్ అయిపోయాడు అని. బట్ ఐ సాక్రిఫైస్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు రీచ్ దిస్ పొజిషన్ అనమాట అండి. సో 24/7 సినిమా తప్పితే వేరే పని ఏం చేసేవాడిని కాదు. క్రికెట్ చూడడం మా కూడా మానేసాను. ఒక క్రికెట్ మ్యాచ్ చూసే టైంలో 5 సినిమాలు చూడొచ్చు కదా అని చెప్పి. సో ఐ డోంట్ పార్టీ, ఐ డోంట్ గో టు ప్లేసెస్. ప్రతిసారి ఏదో కథ రాయడమో ఏదో, లాస్ట్ 8 yearsగా సినిమా తప్పితే వేరే ఏది చూడలేదన్నమాట అండి. సో అంత కష్టపడ్డాను, అండ్ ఐ థింక్ ఐ డిజర్వ్ వాట్ ఎవర్ ద సక్సెస్ దట్ ఐ గాట్ విత్